ఈ కరోనాని మనం అందరం కలిసి అరికట్టే ప్రయత్నంలో భాగంగా మరి చాలా మందికి పేదలకి అనేక కార్యక్రమాల్లో సహాయ సహకారాలు అందించాలని నా తరపు నుంచి ₹1,00,000 ఇస్తున్నానని చెప్పి లక్ష్మీరెడ్డి ₹1,00,000 చెప్పుని మరి మన మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు కూడా మరి ఆయన మనస్ఫూర్తిగా ఇలాంటి మీరు ముందుకు వస్తే ఇంకా కూడా కొన్ని వనరులు ఏర్పాటు చేసుకునే దానికి పూర్తి స్థాయిలో మేము ముందుకి కొనసాగుతామని చెప్పడం జరుగుతుంది. రెడ్డిని మనస్ఫూర్తిగా మన అందరూ అన్ని విధాల ఈ కరోనా నుంచి మనం తప్పుకోవాలంటే, ఈ కరోనా వ్యాధిని నిర్మూలన జరగాలంటే మనం అందరం కూడా ఇంటి వరకే పరిమితం కావాల్సిన అవసరం ఉంది. మీరు దాన్ని మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ మనం కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పండి, మనం ఇంటి వరకే పరిమితం కావాలి. ఎక్కడున్న పేదవాళ్ళు, వలసలు వచ్చినటువంటి కూలి వచ్చి ఇక్కడ చిక్కుకుపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఎవ్వరు కడుపు మార్చకుండా అందరు కడుపు నింపే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. ఎక్కడ కూడా మీ దృష్టికి వచ్చినా చెప్పండి, ఏ ఒక్కరికి కూడా భోజనం అనేది ఇబ్బంది లేని విధంగా వాళ్ళకు ఉండటానికి వసతి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఆయన కూడా మాకు కూడా చెప్తున్నారు, ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా సహించేది లేదని చెప్తాం. నేను ఏపీఎస్ఆర్టీసీలో ఏడీసీగా పనిచేస్తున్నానండి. ఎం మనోహర్ నా పేరు. కరోనా వైరస్ సందర్భంగా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిమిత్తమై మరి ఎమ్మెల్యే గారి సమక్షంలో, కమిషనర్ గారి సమక్షంలో, ఎంఆర్ గారి సమక్షంలో మరి నా శాలరీ, నెల శాలరీ ₹40,000 మరి వారికి ఫండ్గా సమర్పిస్తున్నాను. మునగాల లక్ష్మీరెడ్డి, పద్మప్రియ లాడ్జి ఓనర్ని. ఈరోజు కరోనా మహమ్మారిని మనందరం కలిసి తరిమి కొట్టవలసిందిగా మన ఎమ్మెల్యే గారు బ్రహ్మనాయుడు గారు, అదేవిధంగా మన వినుకొండ కమిషనర్ గారు శ్రీనివాసరావు గారు కూడా వాళ్ళ విజ్ఞప్తి మేరకు నా వంతు సహాయంగా ₹1,00,000 డొనేట్ చేస్తున్నాను. మనందరం కూడా కలిసి ఈ మహమ్మారి కరోనాని పారదోలవలసిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలి. మన ఎమ్మెల్యే గారు సూచనల మేరకు, అలాగే మన కమిషనర్ గారి సూచనల మేరకు, ఎంఆర్ఓ గారి సూచనల మేరకు ప్రజలందరూ కూడా నడుచుకొని ఈ కరోనాని పారదోలవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు చాలా మంచి పరిణామం. మనకి ఈ కరోనా మహమ్మారిని మనం జయించడానికి ఇటు మానసిక సంకల్పంతో పాటు ఇటు ఆర్థికంగా కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు, ఆయనతో పాటు చేదోడుగా లక్ష్మీరెడ్డి గారు, తర్వాత మనోహర్ గారు కూడా ఈ ఆర్థిక సాయం చేశారు. ఒక్కొక్కరు ఎమ్మెల్యే గారు వచ్చేసి 5 లక్షలు చేశారు. మన మనోహర్ గారు వచ్చేసి 40,000 జీతం ఇచ్చాడు పాపం. ఆయన చాలా ధన్యవాదాలు ఆయనకి. ఇటువంటి సేవాభావం ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్ మా మున్సిపాలిటీ తరఫున. తర్వాత పద్మప్రియ లాడ్జి ఓనర్ గారు మునగా లక్ష్మీరెడ్డి గారు ₹1,00,000 డొనేట్ చేశారు. దీంట్లో అతి ముఖ్యంగా మరీ ప్రేమతో ఆయన ఉన్న వార్డుకి ఒక 50,000 ఖర్చు పెట్టమని చెప్పి మరీ రిక్వెస్ట్ చేశాడు. మేము ఖచ్చితంగా ఆ వార్డుకి ఖచ్చితంగా మేము పూర్తి స్థాయిలో మెడిసిన్స్ కానీ, లేదంటే పీపీ యూనిట్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, లేదంటే సోడియం ద్రావణం కానీ వార్డు మొత్తం చెల్లిస్తామని చెప్పి మీకు మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాం సార్. మన మానవత్వానికి ఇది చాలా పరిమళించే మంచి స్వభావం ఇది. కాబట్టి మీ అందరికీ మా మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అతి ముఖ్యంగా ప్రజలకి ఇటువంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఈ వైరస్ మీకు రాకుండా ఉండాలంటే కనీసం 2 మీటర్ల దూరంలో ఉండాలి. రెండవది, ఈ 14వ తారీఖు వరకు అత్యవసరమైతే తప్ప మీరు ఇంట్లో నుంచి బయటికి రావద్దు. ఈ 2 చేస్తే ఈ వైరస్ మనం జయించినట్టే. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల పనితీరు అద్భుతంగా ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ పట్ల విమర్శలు చేసిన రాజకీయ పార్టీలు వారి సేవలతో మంత్రముగ్ధులవుతున్నారు. ప్రతి ఒక్క వాలంటీర్కి కేటాయించిన 50 కుటుంబాల వారికి అన్ని రకాల సేవలు అందిస్తూ ప్రజలతో పాటు అధికారుల ప్రశంసలు అందుకుంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవల పట్ల ఇతర రాష్ట్రాలు కూడా
ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రజలను చైతన్యపరుస్తూ అందిస్తున్న సేవల పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో వాలంటీర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వినుకొండ మండలంలోని పిట్టంబండ గ్రామంలో కొంతమంది ఆ గ్రామ వాలంటీర్పై దూషణలకు పాల్పడుతుండడంతో పోలీసులను ఆశ్రయించి సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. ఏది ఏమైనప్పటికీ వాలంటీర్ల పనితీరు, వారు అందిస్తున్న సేవలు మరువలేనివని ప్రజలు అంటున్నారు. కరోనా గురించి ఒకటి, రేషన్ గురించి ఏదైనా వాళ్ళు మంచిగా చెప్తున్నా మమ్మల్ని అయితే అసలు పట్టించుకోవట్లా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చెప్పిన వాళ్ళు మాత్రం మామూలుగా చెప్పండి, అర్థం చేసుకోకపోతే ఏం చేస్తామంటారు. ఇకపాటి చెన్నకేశ్వరరావు అండి. నేను 17వ వార్డు 17 క్లస్టర్లో వర్క్ చేస్తున్నాను. మా వార్డులో అయితే ఇప్పటికీ ప్రజెంట్ ఎటువంటి ప్రాబ్లం లేదు. మా ప్రజలు కూడా మాకు అందరూ సహకరిస్తున్నారు. వాలంటీర్లకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. అందరూ ఎటుపక్క మాకు ఏ ప్రాబ్లం లేదండి. అందరూ బాగానే చూస్తున్నారు మమ్మల్ని. మాకు కోఆపరేట్గా ఉంటున్నారు పబ్లిక్. చెప్తున్నాం అండి, ఒక్కొక్క మనిషికి వచ్చేసరికి 5 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్తున్నాము. వాళ్ళు కూడా దానికి అనుసరించే క్రమబద్ధంగా ఉంటున్నారు. నా పేరు బాజీ అండి. మా వాలంటీర్లు బాగానే సేవ చేస్తున్నారు. ఇంటింటికి వచ్చి మామూలుగా కార్డులు కానీ చెప్పడం కానీ వాళ్ళు బాగానే చేస్తున్నారు. బియ్యం కూడా బాగానే ఇబ్బంది కానీ ఏం పెట్టట్లేదండి. చేస్తున్నామండి. లాక్డౌన్ నేపథ్యంలో రోజువారీ కూలీలు, పేద ప్రజలు, నిరాశ్రయులు, అనాథలు పూట గడవక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వారికి మేమున్నామంటూ పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి వారి ఆకలిని తీరుస్తున్నాయి. పలు రాజకీయ పార్టీలు, ఇన్సాఫ్ స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆగాబావి బజార్ యూత్, గ్రామీణ వైద్యులు ఇలా ఆయా సంస్థలు లాక్డౌన్ అయిన నాటి నుండి ప్రతిరోజు ఆహారాన్ని అందిస్తూ తమ సేవలను చాటుకుంటున్నారు. మానవ సేవే మాధవ సేవ అన్న చందాన్ని పాటిస్తున్న సేవా సంస్థల సేవల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బొల్లాపల్లి మండలంలోని రేమిడిచెర్ల గ్రామంలో పేదలకు బీజేపీ నాయకులు మద్దుల వెంకటకోటయ్య యాదవ్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వినుకొండ పట్టణంలోని సుందరయ్య కాలనీ, మిద్దబావి కాలనీ ప్రాంతాల వారికి యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేయటం జరిగింది. యూటీఎఫ్ నాయకులు కాలనీ నందు ఇంటింటికి తిరుగుతూ నిత్యావసరాలను అందించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ సిఐటియు నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో జీవనోపాధి కోల్పోయిన పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేయటం జరిగిందన్నారు. తమ వంతు సహాయ సహకారాలను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ సిఐటియు నాయకులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలో సెయింట్ జేవియర్స్ వైద్యశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మంగళవారం సందర్శించారు. వైద్యశాల నందు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా మాట్లాడుతూ క్వారంటైన్ కేంద్రం నందు ఏర్పాట్లు ఎంతో సంతృప్తినిచ్చాయన్నారు. వినుకొండ నియోజకవర్గాన్ని కరోనా రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ఎంతో కష్టపడుతున్నారన్నారు. వారి సేవలు మరువలేనివని పేర్కొన్నారు. అందరం కలిసి సమిష్టిగా పోరాడి కరోనాను పారద్రోలాలని పిలుపునిచ్చారు. అనంతరం అధికారులు పలు అంశాలను వివరించారు. ఇవాళ ఈ వారంటైన్ సెంటర్ వాస్తవంగా 100 పడకల సంబంధించిన హాస్పిటల్. దాన్ని పూర్తి స్థాయిలో బాగా అన్ని అటాచ్డ్ బాత్రూమ్తో సహా ఏర్పాటు చేసి ఇవాళ ఎవరైతే అనుమానితులు కానీ ఎవరైతే వారిని మనం కేర్ తీసుకోవాలనుకుంటే వారిని ఇక్కడ మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చినటువంటి సలహాలు సూచనలను తూసా తప్పకుండా మన కమిషనర్ గారు, మన సిఏ గారు, మన తహసీల్దార్ గారు వారు
అమలుపరుస్తున్నారు. ఎక్కడా సందేహం లేదు. మన వంతు ప్రయత్నంలో 100% మనం వినుకొండ పట్టణానికి మనం చేసుకుంటున్నాం. అన్ని విధాల బ్లీచింగ్ కానీ ఇంకా మనం స్ప్రే చేసే దాంట్లో కానివ్వండి, అన్నీ ఏమైతే మున్సిపాలిటీ తరఫు నుంచి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. మన నియోజకవర్గానికి ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే ఎవరో రారు, ఏదో చేయరు. మనమే చక్కబెట్టుకోవాలి. మన ప్రభుత్వ తరఫు నుంచి మన ఆఫీసర్లు అందరూ మరి కష్టపడుతున్నారు. వారికి మనం సహకరిస్తే చాలు, వారు చెప్పింది వింటే చాలు. దయచేసి మీ అందరికీ మరొకసారి దండం పెట్టి చెప్తున్నాను, మీరు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. బయటికి ఎంతో కఠినమైన అవసరమై తప్పనిసరి పరిస్థితి అయితేనే మీరు రండి అని మనం మరొకసారి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. వినుకొండ పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు ప్రసాద్ గీసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుండి ప్రజలను రక్షించేందుకు వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న సేవలను గుర్తిస్తూ గీసిన చిత్రం అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉంది. ఇప్పుడు కరోనా మహమ్మారి గురించి అందరికీ తెలుసు. అది సోకిన తర్వాత మన ఇంటి వ్యక్తికి సోకినా మనం అతన్ని కలవలేని పరిస్థితి, అతని చనిపోతున్న శవం కూడా మనకు దక్కని పరిస్థితి, అంత భయంకరమైన వ్యాధి ఇది. దాని గురించి మనకు వినుకొండలో కానీ మన ప్రపంచంలో కానీ కొంతమంది స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారండి. అటువంటి వాళ్ళలో ప్రాణదాతలు నా దృష్టిలో ముగ్గురండి. ఒకరు డాక్టరు, పారిశుద్ధ కార్మికుడు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అండి. ఫస్ట్ డాక్టర్ గారు తనకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, మనం హాయిగా ఇంట్లో చల్లగా ఉండండి, నీడపట్టు ఉండండి, పిల్లలతో సరదాగా గడపండి అని వాళ్ళు బతిమిలాడి నమస్కారం పెట్టి చెబుతున్నా కూడా మనం పట్టించుకోవట్లేదు. వారు మాత్రం భార్యాభర్తలను వదిలేసి తిండి లేక, ఆహారం నిద్ర లేక అంతా సేవ చేస్తూ ప్రాణానికి తెగించి, అది సోకితే మనిషి బతకడు, అట్లాంటి యొక్క వ్యాధికి కూడా వాళ్ళు చికిత్స చేస్తూ వాళ్ళ ప్రాణాన్ని పరంగా పెట్టి ఎంతో చేస్తున్నారు. వారికి మనం గౌరవించి వారు చెప్పినట్టుగా మనం వినాలండి. అదొకటి. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఉందండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఫ్యామిలీస్ ఉన్నాయి. నైటు పగలు నిద్రాహారాలు మాని ఎండలో తిరుగుతూ ఎంతో మన కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబాల కోసం క్షేమంగా ఉండాల్సి వాళ్ళ కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఎండనగా వాననగా ఎంతో శ్రమపడి కట్టుదిట్టంగా చేస్తున్నారు. వారిని కట్టుదిట్టం చేయలేకపోతే ఈ యొక్క వ్యాధి ప్రబలిపోయి నాశనం అయిపోతుంది. అది కొంచెం అరికట్టుతుందంటే డాక్టర్ గారు ఒకరు, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకరు చాలా దోహదపడుతున్నారు. వాళ్ళకు మనం సహాయపడాలి. తర్వాత పారిశుద్ధ కార్మికుడు, మనం ఒకరోజు పారిశుద్ధ కార్మికుడు రాకపోతే మురికి పట్టి మలినం కొట్టి వాసన మన దుర్గంధం పక్కకు పోలేము. అటువంటి యొక్క మలినాన్ని తొలగిస్తూ మనకు వ్యాధులు రాకుండా చేసే విధంగా చేతులు పెట్టి దగ్గరగా వెళ్ళి దుర్గంధాన్ని తీసేస్తున్నారు, ఆ వాసన పీలుస్తున్నారు. వారికి ఆ వ్యాధి వచ్చినా పర్లేదు కానీ ఎందుకంటే ప్రజలకు రాకూడదు అని చెప్పి ఎంతో త్యాగశీలతో వాళ్ళు మనసుతో చేస్తున్నారు. వాళ్ళకు కూడా మనం సహకరించాలండి. ఈ ముగ్గురికి సహకరించి వాళ్ళ చెప్పినట్టు వింటే మన యొక్క జీవితాలు బయటపడతాయి. కరోనా వ్యాధిని మనం నిర్మూలించవచ్చు. వాళ్ళు చెప్పిన బయట జరగకుండా ఇంట్లోనే ఉండి మన ఫ్యామిలీలు, మన పిల్లలను కాపాడుకునే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ కాపాడుకోవాలి మనం. అంటే వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. డాక్టర్ గారు కానీ, పోలీసులు కానీ, పారిశుద్ధ గారు వాళ్ళు చెప్పినట్టు వింటే వాళ్ళ ఫ్యామిలీ మనం కాపాడినట్టే. కాబట్టి ఆ ముగ్గురికి మనం చేయదలుచుకుంటే శిరస్సు వంచి నమస్కరించాలి. అలాంటి వాళ్ళు మనం కాపాడుకోవాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి. తెలంగాణ నుండి వచ్చిన యువకుడిని ఇంట్లోనే ఉండాలని వాలంటీర్ కోరటంతో చిన్నపాటి వివాదం నెలకొంది. వినుకొండ పట్టణంలోని శృంగారపు వనం కాలనీకి చెందిన ఓ యువకుడు గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ నుంచి వచ్చాడు. వార్డు నందు రేషన్ ఇస్తున్న సమయంలో కార్డుదారులతో పాటు ఆ యువకుడు రేషన్ తీసుకునేందుకు క్యూలో నిలబడడంతో వాలంటీర్ తమ కుటుంబీకులు రేషన్ పొందేందుకు రావాలని తెలిపారు. దీనికి ఆ యువకుడు నిరాకరించాడు. వెంటనే వాలంటీర్లు పోలీసులను ఆశ్రయించడంతో సంఘటన ప్రాంతానికి చేరుకున్న ఎస్ఐ రాజ్యలక్ష్మి యువకుడిని ఇంట్లో నుండి బయటకు రావద్దని సూచించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. తెలంగాణ నుంచి వచ్చావు, నీకు కరోనా ఉందో లేదో తెలియదు, కానీ 15 రోజులు ఐసోలేషన్లో ఉండాలి. 100 డైల్ కాల్ చేస్తారండి. ఎవరో వాలంటీర్ని ఇతను హైదరాబాద్ నుంచి వచ్చి బయట తిరుగుతూ ఏదో మాట్లాడాడు, ఏదో కోపడి ఏదో అంటున్నారని చెప్పి అంటే మేము వచ్చామండి. అసలు ఏం జరిగింది ఏంటంటే కనుక్కున్నాము. ఇతను తెలంగాణ నుంచి వచ్చి ఒక 11 రోజులు అయింది. ఈరోజు రేషన్ కని బయటకు వెళ్ళాడు. మన వాళ్ళు వెళ్ళి ఎందుకయ్యా నువ్వు ఈ టైంలో బయటకు వచ్చామంటే అతను ఏదో అన్నాడు అని చెప్పి వీళ్ళు చెప్తే మేము వచ్చాము. యాక్చువల్గా అతను బయటకు రావడం అనేది తప్పు. 15 రోజుల వరకు అతను ఇంట్లోనే ఉండాలని చెప్పాము.
ప్రజెంట్ అయితే ఇక్కడ గొడవ అయితే ఏమీ లేదు, అంతా పీస్ఫుల్గానే ఉంది. ఢిల్లీ ఇస్తమాకు వెళ్లి వచ్చిన వినుకొండ పట్టణంలోని ముస్లిం సోదరులు స్వచ్ఛందంగా క్వారంటైన్ కేంద్రానికి రావాలని వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యంతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం దృష్ట్యా స్వచ్ఛందంగా బయటకు వచ్చి క్వారంటైన్కు రావాలని సూచించారు. దీన్ని తప్పుగా భావించకూడదని సహకరించాలని కోరారు. ఢిల్లీ వెళ్ళొచ్చినటువంటి మసీదు సంబంధించినటువంటి ఆయన నిన్న ఇద్దరిని ఐడెంటిఫై చేయడం జరిగింది మన వినుకొండలో. వాళ్ళందరూ కూడా ఫీల్ అవ్వద్దు, మీకు ఆ దేవుడు ఆశీస్సులు కంపల్సరీగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మీరు సహకరించండి. మీరిద్దరే పోతే మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళని కూడా మనం అన్ని విధాల డాక్టర్స్తో ద్వారా మనం పూర్తి స్థాయిలో టెస్టులు జరగాలి. జరగకుండా మీరేదో దాచుకుందాం అనుకుంటే ఎలా సాధ్యపడుతుంది? సహకరించండి. ఇంకా ఎవరెవరు ఢిల్లీ వెళ్ళి వచ్చినారో వాళ్ళందరూ కూడా సహకరించండి. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కమిషనర్ గారు ఉంటారు, ఇక్కడ రెవెన్యూ తహసీల్దార్ గారు ఉన్నారు, డిపార్ట్మెంటు మరి మెడికల్ ఆఫీసర్ గారు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సహకరించండి. ఏంది పరువు గౌరవం అని చెప్తారు? పరువు ఏంటి? మన ప్రాణాలు పోయేటప్పుడు పరువు ఏంటి పరువు ఏంటి? అది ఏమన్నా మనం కాని పని చేసామా? మనకి అదొక వైరస్, అది వచ్చిన దానికి ఎవరేం చేస్తారు? అది తప్పుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరేం తప్పు చేయలేదు. మీరు ఎక్కడ తప్పు చేశారు? జరిగిన దానికి మనం దాన్ని జరిగినటువంటి డ్యామేజ్ని, జరిగినటువంటి నష్టాన్ని మనం పూర్తి స్థాయిలో దాన్ని ఏదో విధంగా అది సమర్థవంతంగా ఎదుర్కొని ఆ నష్టాన్ని పూర్తి చేసుకొని మనం వైద్యం చేయించుకొని ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకోవాలి. కానీ దాన్ని దాచిపెట్టుకుందాం అనుకుంటే ఇంకా 10 మందికి మీ ద్వారా అన్యాయం జరిగింది. మీరు సహకరించండి. మీ కుటుంబ సభ్యులను కూడా వైద్యుల దగ్గర తీసుకొచ్చి పూర్తి స్థాయిలో టెస్టులు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. మీరు సహకరించకపోతే ప్రభుత్వం తరపు నుంచి సీరియస్గా తీసుకుంటారు, మరి కేసులు పెడతారు. ఇవన్నీ వద్దు. మీ అంతటా మీరే వాలంటీర్గా వచ్చి సరెండర్ అవ్వాలి. మాకు తెలుసు ఎక్కడ ఎవరుంది కూడా. సరెండర్ అవ్వని పరిస్థితుల్లో ఏ విధంగా మరి మీరు సఫర్ అవుతారనేది మీరు అర్థం చేసుకోండి. అందుకోసం నేనున్నా కదా, మీకు ఏం ఇబ్బంది రాకుండా నేను చూస్తానని కూడా మీ అందరికీ ఇక్కడ శాసనసభ్యుడిగా నేను మీకు మనవి చేసేది ఏంటంటే, మీరు మీ కుటుంబ సభ్యులకి మీ ఇంటి ఒకళ్ళు వెళ్ళి వస్తే మీ కుటుంబ సభ్యులందరికీ మరి ఏ విధంగా చూసినా అందరిని అనుమానించాల్సి వస్తుంది. మళ్ళా మీ అందరితో మళ్ళా పక్క కుటుంబం సభ్యులకు కూడా మళ్ళీ అదే విధంగా ఇబ్బందికి గురి కావాల్సిన అవసరం ఉంటుంది. అలా మీరు ఆ పాపం మీరు చేయొద్దు. మీరు సహకరించండి. ఈ సందర్భంగా నేను ఎవరైతే మరి కమిషనర్ గారు, మెడికల్ ఆఫీసర్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే కనీసం అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోకపోతే నష్టపోతామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఏప్రిల్ 1వ తేదీన తెల్లవారుజాము నుండే ప్రతి ఇంటికి వచ్చి వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయటం జరుగుతుందని ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలం ఎంపీడీఓ కృష్ణకుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె సిటీ న్యూస్తో మాట్లాడుతూ వాలంటీర్లు సామాజిక దూరం పాటిస్తూ ప్రతి ఇంటిలోని లబ్ధిదారులకు పింఛన్ అందిస్తారని, లబ్ధిదారులు ఎవరూ బయటకు రావద్దని ఆమె సూచించారు. మండల పరిషత్తులో ఉన్నటువంటి 20 గ్రామ సచివాలయాల్లో కూడా మరి గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి కుటుంబానికి ఈ కరోనా వైరస్ గురించి తెలియజేస్తూ అవగాహన కల్పిస్తూ, అట్లాగే బయట నుంచి వచ్చినటువంటి విద్యార్థులు కానివ్వండి లేదా ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరైతే గ్రామాలకు వచ్చారో వాళ్ళకి ఈ హోమ్ క్వారంటైన్ అని చెప్పేసి వారి కుటుంబానికి స్టిక్కరింగ్ని కూడా వేసి వాళ్ళు బయటికి రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఎస్హెచ్ఓ గారు, అట్లాగే డాక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా మేమందరం కూడా కలిసి కార్యదర్శులతో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అద్దంకి పట్టణంలోని రేషన్ షాపులను శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనకు లబ్ధిదారులు పలు సమస్యలను వివరించారు. సర్వర్ కారణంగా గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తుందని, ఎండ తాకిడికి పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. స్పందించిన ఆయన
స్పందించిన ఆయన జిల్లా ఉప కలెక్టర్ షణ్మోహన్తో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. టోకెన్ విధానాన్ని ఏర్పాటు చేయాలని, ఎండ సమయంలో షామియానాలు చేతుల శుభ్రం చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించాలని తహసీల్దార్కు డీలర్లను ఆదేశించాలని కోరారు. ఆయన వెంట పలువురు నాయకులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు మంగళవారం పర్యటించారు. ఆయా వార్డుల్లోని రేషన్ దుకాణాలను సందర్శించిన ఆయన లబ్ధిదారుల నుండి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ రేషన్ పొందాలని సూచించారు. అనంతరం వైకాపా నాయకులు పిఎస్ ఖాన్ ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్ నగర్ నందు పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.